హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ వరల్డ్. వింత దయ్యం. ఈ కథను రచించిన వారు తుమ్మల చెరువు మాధవరావు గారు. పూర్వం ఒక చిన్న గ్రామంలో రామయ్య రంగమ్మ అనే దంపతులు ఉండేవారు. రామయ్య పొలం పని చేసేవాడు. రంగమ్మ ఇంటి పనులు చేసుకోవడంతో పాటు పాడి చేసి పాలు పెరుగు అమ్మి భర్త సంపాదనకు తన సంపాదన జోడించేది. తగినంత డబ్బు చేరువగా రామయ్య ఒక పాడుపడిన ఇల్లు కొని దాన్ని మరమ్మత్తు చేయించి భార్యతో సహా అందులో గృహప్రవేశం చేశాడు. ఆ ఇంట్లో వాళ్ళు అడుగుపెట్టినది మొదలు కొన్ని వింతలు ప్రారంభమయ్యాయి. ఒకరోజు ఉదయం రంగమ్మకు జ్వరం వచ్చింది. ఆ క్రితం సాయంకాలమే రామయ్య పొరుగురు వెళ్ళాడు. రంగమ్మ లేచి మజ్జిగ చిలికి తన భర్త వచ్చేలోపుగా వంట చేసి ఉంచుదామనుకుంది. కానీ ఆమెకు లేచి ఓపిక లేకపోయింది. లేవబోయిన మనిషి మళ్ళా పడుకుని మగతగా నిద్రపోయింది. కొంతసేపు అయ్యాక ఆమె మళ్ళీ మేల్కొని ఎట్లాగూ ఓపిక తెచ్చుకొని వంటింట్లోకి వెళ్ళేసరికి ఆమెకు అమిత ఆశ్చర్యం కలిగింది. మజ్జిగ చిలికి ఉన్నది. అందులో నుంచి తీసి వెన్న దుత్తలో పెట్టి ఉన్నది. వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. ఎవరూ లోపలికొచ్చారు? ఎలా వచ్చారు? ఈ పనులన్నీ ఎలా చేశారు? ఎంత ఆలోచించినా రంగమ్మకు ఏమీ అర్థం కాలేదు. రామయ్య వచ్చాక ఇలా జరిగిందని చెప్తే అతను పెళ్ళాం మాటలకు నవ్వాడు. కొంతకాలం గడిచింది. రంగమ్మ గర్భవతిగా ఉండి ఓపలేని స్థితిలో కొన్ని పనులు చేయలేక వదిలేస్తూ ఉండేది. కానీ ఆ పనులు ఎలాగో వాటంతటా అవే అయిపోయేవి. రంగమ్మకు అంతా వింతగా ఉండేది. ఎవరూ కనిపించరు. ఏ దయ్యమో భూతమో ఈ పనులు తనకు చేసి పెడుతుందని ఆమెకు భయంగా ఉండేది. రామయ్యతో చెప్తే అన్నీ నువ్వే ఊహించుకుంటున్నావు అనేసేవాడు. రంగమ్మ ప్రసవించే రోజులు వచ్చాయి. పురుడు పోయటానికి రమ్మని రంగమ్మ 2 గ్రామాల అవతల ఉన్న తన తన్నికి కబురు చేసింది. తనకు రావాలే ఉన్నది కానీ ఒళ్ళు బాగుండటం లేదు, రాగలనో లేనో అని రంగమ్మ తల్లి వెంకమ్మ జవాబు పంపించింది. తల్లి రాకపోతే తనకు మరెవరూ అండగా లేరని రంగమ్మ దిగులు పడింది. అయితే రంగమ్మ మర్నాడు ప్రసవిస్తుందనగా వెంకమ్మ రాని వచ్చింది. ఆమె రాకకు దంపతులిద్దరూ ఎంతో సంతోషించారు. కూతురు చేత కాన్పు చేయించి ఆమెకు పత్యం పెట్టినాక ఇంటి దగ్గర బోల్డ్ పనులున్నాయంటూ వెంకమ్మ వెళ్ళిపోయింది. ఊరికి వెళ్ళిపోయిన వెంకమ్మ మర్నాడే మళ్ళీ తిరిగి రావడం చూసి రంగమ్మ ఆశ్చర్యపోయింది. అంతలోనే అత్తగారు మళ్ళీ ఎందుకు వచ్చిందో రామయ్యకు అర్థం కాలేదు. పురిటికి రాలేకపోయినారా? ఏం చేసేది? నెళ్ళాలుగా ఒకటే సుస్తి. కాస్త 2 రోజుల నుంచి ఇటు అటు తిరుగుతున్నా. చూసిపోదామని ఎలాగో ఓపిక చేసుకుని వచ్చా అన్నది వెంకమ్మ. కూతురు అల్లుడు కొయ్యి బారిపోయి తనకేసి ఎందుకు అలా చూస్తున్నారో ఆవిడకి అర్థం కాక, ఏమే పురుడు పోసేందుకు రాలేదని కోపం వచ్చిందా? ఏడి మనవణ్ణి చూపించు అన్నది. నువ్వొచ్చి పురుడు పోస్తేవు కదేటమ్మా, ఏవి ఎరగనట్లు మాట్లాడతావే అన్నది రంగమ్మ. వెంకమ్మకు అంతా అయోమయంగా ఉన్నది. జరిగిందంతా రంగమ్మ చెప్పినాక ఆవిడ ఏ దయ్యమో భూతమో నా రూపాన వచ్చి ఉండాలి, లేకపోతే ఏమనుకోవాలి అన్నది. ఈసారి రామయ్యకు కూడా నమ్మకం కలిగింది. తన అత్తగారి రూపులో వచ్చి పురుడు పోసిన మనిషి తాను కళ్ళారా చూశాడాయే. దయ్యాలు భూతాలు ఉన్న పక్షంలో చూస్తూ ఊరుకున్నారన్నది వెంకమ్మ. పొరుగు ఊళ్ళో ఉన్న భూత వైద్యుని పిలుచుకొస్తానని రామయ్య బయలుదేరి వెళ్ళాడు. ఆ రాత్రే ఆకాలంగా బ్రహ్మాండమైన వర్షం ప్రారంభమైంది. వాన చప్పుడుకు రంగమ్మ నిద్రలేచి కిందటి రోజు దొడ్లో ఆరబోసిన మిరపకాయల మూట దొడ్లోనే ఉన్నదని, వానకు తడుస్తుందని తెలుసుకున్నది. రామయ్య ఉంటే ఏదో ఒకటి చేసేవాడు. కానీ అతను ఊళ్ళో లేకపోవటం చేత ఏమీ చేయటానికి లేదు. తానా పచ్చి బాలింత్రాలు. తన తల్లి పడి లేచిన మనిషి. గేదెలు కూడా వానలో తడవాల్సిందే. చేసేదేమీ లేదు. అయితే తెల్లవారి రంగమ్మ లేచి చూసేసరికి మిరపకాయల బస్తా వసారాలో గోడకి చేర్లబెట్టి ఉన్నది. గేదెలు కూడా వసారాలోనే కట్టేసి ఉన్నాయి. రంగమ్మ వెంకమ్మ భయంతో ఒకళ్ళ ముఖాళ్ళొకరు చూసుకున్నారు. మరి కాసేపటికి రామయ్య భూత వైద్యుని వెంట పెట్టుకుని వచ్చాడు. భూత వైద్యుడు అంతా విని ఇదంతా గాలి చేష్టలనడానికి సందేహం లేదు. కానీ ఈ దయ్యం ఉపకార బుద్ధి గలదిగా కనబడుతున్నది. కానీ మంచి దయ్యాలు కూడా ఇంట ఉండటం అంత మంచిది కాదు. వాటిని బట్టి చెడ దయ్యాలు కూడా చేరవచ్చు. మీకింత మంచి చేస్తున్న దయ్యాన్ని మారణ హోమం చేయటం లాంటిది ఎంత మాత్రమూ కూడదు. దీన్ని వదిలించటానికైనా కొంత డబ్బు ఖర్చు చేసుకోక తప్పదు. అంతకన్నా మీరు మరో చోట ఇల్లు వేసుకోవటం మంచిది అని సలహా ఇచ్చి వెళ్ళిపోయాడు. రంగమ్మకు ఏ దయ్యమన్నా భయమే. ఆ ఇంట్లో ఇంకా ఒక్క క్షణం కూడా ఉండని, తన చంటి పిల్లాడికి ఏ ప్రమాదం జరిగినా జరగవచ్చునని ఆమె అన్నది. మర్నాడు సాయంకాలం లోపుగా రామయ్య కొత్త ఇల్లు కట్టించి అందులోకి సామానంతా తరలించాడు. ఒక పెద్ద రోలు మాత్రం పాత ఇంట దిగబడిపోయింది. కొత్త ఇంట్లో అడుగు పెట్టగానే రంగమ్మకు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది.
ఆ రాత్రి రంగమ్మ హాయిగా నిద్రపోయింది. మర్నాడు ఉదయం లేచి ఆమె దొడ్లోకి వెళ్ళేసరికి పాత ఇంట తాము వదిలి వచ్చిన అంత పెద్ద రోలు కొత్త దొడ్లో చక్కగా పెట్టున్నది. అంత ఉపకార బుద్ధి గల దెయ్యాన్ని చూసి భయపడినందుకు రంగమ్మ ఎంతో నొచ్చుకుంది. అయితే ఆ తర్వాత ఆమెకు ఆ దెయ్యం జాడ ఏమీ తెలియరాలేదు. గంధం చెట్టు. ఉదయపుర రాజుకి చంపక గంధి అని ఒక కుమార్తె ఉంది. ఆమె అంటే తండ్రికి చాలా ముద్దు. ఆమె ఏది కోరితే అది చేసేవాడు. ఆమె గారాబంగా పెరిగి పెద్దదై పెళ్ళిడికి వచ్చిన తరుణంలో ఒకనాడు తన చెలికత్తలతో సహా ఊరి వెలుపలున్న తోవలోకి వనభోజనానికి వెళ్ళింది. వనభోజనానికి రకరకాల భక్ష్యాలతో పాటు పెరుగన్నం కూడా కట్టుకుపోయారు. భక్ష్యాలన్నీ అయిపోగానే పెరుగన్నం చాలా మిగిలిపోయింది. రాజకుమార్తె అక్కడ ఒక చిన్న గుంట తవ్వి మిగిలిపోయిన పెరుగన్నాన్ని అందులో పూడ్చి పైన మట్టి కప్పేసింది. తర్వాత చంపక గంధి ఆమె చెలికత్తలతో రాజభవనానికి తిరిగి వెళ్ళిపోయారు. కొంతకాలం గడిచింది. ఒకనాడు రాజకుమార్తె తండ్రి వెంట షికారుగా అదే ప్రాంతానికి వచ్చి తాను పెరుగన్నం పాతిపెట్టిన చోట ఒక వింత మొక్క మొలిచి ఉండటం గమనించింది. దాని ఆకులు, పూలు, కాయలు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఆమెను రాజు, ఏం మొక్కమ్మాది, దానికేసి ఎందుకంత పరీక్షగా చూస్తున్నావు అని అడిగాడు. చంపక గంధి దాని వృత్తాంతమంతా తండ్రికి చెప్పింది. వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు అక్కడ ఎవ్వరూ లేరు. కానీ దగ్గరలోనే ఒక చెట్టు మీద ఒక కోయ యువకుడు ఉండి రాజకుమార్తె తండ్రితో చెప్పిందంతా విన్నాడు. వాడు పక్షులను పట్టుకునేవాడు. పక్షి కోసమే చెట్టెక్కాడు. కానీ రాజు రాజకుమార్తె అటుకేసి రాగానే చెట్టు గుబుర్ల మధ్యకు పోయి కదలకుండా ఉండిపోయాడు. తర్వాత చంపక గంధి తన తండ్రితో సహా తిరిగి వచ్చేటప్పుడు, నానా, ఆ చెట్టు పేరు చెప్పగలిగిన వాడిని పెళ్లి చేసుకోవాలని నాకు అనిపిస్తున్నది, అలా ఏర్పాటు చేయండి అన్నది. కూతురి ప్రతి కోరికను ఆజ్ఞగా భావించే రాజు ఇల్లు చేరుతూనే మంత్రిని పిలిచి అమ్మాయికి స్వయంవరం అన్ని దేశాల్లో చాటింపు వేయించండి అన్నాడు. మంత్రి రాజపురోహితుడిని పిలిచి తగినంత వ్యవధిలో ముహూర్తం నిర్ణయించి రాజు కోరిన విధంగా చాటింపు వేయించాడు. ఎందరో రాజులు, సామంతులు, వీరులు స్వయంవరానికి వచ్చారు. రాజు వారందరినీ నగరం వెలుపల ఉన్న తోపలో తీసుకుపోయి వింత మొక్కను చూపించి, ఇదేం మొక్క సరిగ్గా చెప్పిన వారికి నా కుమార్తె చంపక గంధినిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. ఒక్కరు కూడా దానికి ఏ పేరు పెట్టలేకపోయారు. కొందరు తాము చూడని చెట్ల పేర్లు కూడా చెప్పారు. కానీ రాజు ఒప్పుకోలేదు. అది ఏం మొక్కో ఎవరు చెప్పలేరని స్పష్టమైంది. ఆ సమయంలో కోయవుకుడు ముందుకు వచ్చి, అది ఏం మొక్కో నేను చెప్తాను అన్నాడు. వాడు ఆనాడు కూడా తోపుకు వచ్చి జనం చాలామంది ఉండటం గమనించి వింత చూడటానికి ఆగాడు. సరే చెప్పు, అదేం మొక్కో అని రాజుగారు అడిగారు. పెరుగన్నం మొక్క అన్నాడా కోయవాడు. వాడు చెప్పినది నిజమేనని రాజు ఒప్పుకున్నాడు. దేశాల నుంచి వచ్చిన వారందరికీ తల తీసేసినట్లయింది. వాళ్ళప్పటికప్పుడే రాజు వద్ద సెలవు పుచ్చుకొని తమ దేశాలకు వెళ్ళిపోయారు. ఈ పరిణామం రాజుకు అన్ని విధాల అవమానకరమే అయింది. అయినా తన పరువు నిలుపుకోవాలంటే తన కుమార్తెను ఆ కోయవాడికిచ్చి పెళ్లి చేయాలి. కానీ ఆ పెళ్లి తన చేతుల మీదుగా ఎలా చేస్తాడు? పై దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. అందుచేత ఆయన తన కుమార్తెను కోయవాడికిచ్చి, దీన్ని మీ గూడానికి తీసుకుపోయి అక్కడ పెళ్లి చేసుకో అన్నాడు. చంపక గంధికిది మంచి శిక్ష అయింది. తండ్రి తనను గారాబంగా పెంచి తన ప్రతి కోరిక తీర్చినందుకు తాను కోయవాడికి భార్య కావలసిన గతి పట్టిందని గ్రహించి ఆమె కోయవాడి వెంట బయలుదేరింది. వాడు ఆమెను అరణ్య మార్గాన్న చాలా దూరం తీసుకుపోయి ఒక గంధం చెట్టు కింద కూర్చోమని, మా గూడెం దగ్గరలోనే ఉంది, నువ్వు ఇక్కడే కూర్చో, నేను మా వాళ్ళందరినీ తప్పెట్లతో సహా ఇక్కడికి తీసుకువస్తాను అని తన గూడెంకేసి వెళ్ళిపోయాడు. చంపక గంధి ఆ చందన వృక్షం కింద కూర్చొని ఎవరూ లేరు గనక ఎలుగెత్తి ఏడవసాగింది. అప్పుడు ఆ చందన వృక్షంలో నుంచి ఒక యక్షిని బయటికి వచ్చి, ఎవరమ్మా నువ్వు? అరణ్యంలో ఎందుకు ఇలా ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్నావు అని అడిగింది. చంపక గంధి యక్షునితో జరిగిందంతా చెప్పింది. అయితే నీకు ఆ కోయవాణ్ణి పెళ్ళాట ఇష్టం లేదా అని యక్షిని అడిగింది. ఎంత మాత్రం ఇష్టం లేదు అన్నది చంపక గంధి. అయితే ఈ చెట్టులోకి వచ్చే, ఇందులో నేను చాలా కాలంగా ఉంటున్నాను, ఉండటానికి సుఖమైన ఏర్పాట్లన్నీ చేసి ఉంచాను, కావలిస్తే నేను మరో చెట్టు చూసుకోగలను అని యక్షిని చంపక గంధకి చెట్టు లోపలికి తీసుకుపోయి అందులో తాను చేసిన ఏర్పాట్లు ఆమెకి చూపి తాను మరో చెట్టు వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. ఈలోపుగా కోయవాడు గూడెంలో తన వాళ్లతో తను రాజకుమార్తెకు భర్తను కాబోతున్నానని చెప్పాడు. మొదట ఎవరూ నమ్మలేదు. జరిగిందంతా వాడు చెప్పిన మీదట వాళ్ళు నమ్మక తప్పలేదు. వెంటనే తప్పెట్లు, బూరలు, శంఖాలు పైకి తీసి గూడెం వాళ్ళంతా అట్టహాసంగా కోయవాడి వెంట చందనం చెట్టు దగ్గరికి వచ్చారు.
కానీ అక్కడ రాజకుమార్తె లేదు. చుట్టుపక్కల అడవి అంతా గాలించాడు. రాజకుమార్తె జాడ ఏమాత్రమూ తెలియలేదు. గూడెంలో వాళ్ళు కోయవాణ్ణి తిట్టి తిరిగి వెళ్ళిపోయారు. చంపకగంది ఆ చందన వృక్షంలోనే ఉంటూ ఎవరూ లేని సమయంలో బయటికి వచ్చి వనఫలాలు కోసుకుని తింటూ యక్షిని వచ్చినప్పుడల్లా ఆమెతో కబుర్లతో కాలక్షేపం చేస్తూ ఉన్నది. ఈ అరణ్యానికి అవతల మరో రాజ్యం ఉంది. ఆ రాజుకు ఒక కొడుకున్నాడు. అతనికి పెళ్లి ఈడు వచ్చింది. అతని కోసం కన్యలందరూ చూస్తున్నారు. ఆ రాజకుమారుడికి తోటలంటే చాలా ఇష్టం. అతను తన రాజధానిలో 100 ఎకరాల మేర ఒక పెద్ద తోట వేయించి అందులో అన్ని రకాల వృక్షాలను నాటించాడు. ఒక్క చందన వృక్షం మాత్రమే నాటవలసి ఉంది. అందుకుగాను అతను తన భటులను అరణ్యానికి పంపాడు. వాళ్ళు అరణ్యమంతా వెతికి చివరకు చంపకగంది ఉండే వృక్షాన్ని కనిపెట్టారు. వెంటనే వాళ్ళు ఆ వృక్షాన్ని వేళ్లతో సహా తవ్వి బండి మీద తీసుకుపోయి రాజకుమారుడు తోటలో సిద్ధం చేసి ఉంచిన చోట పాతేశారు. మర్నాడు చంపకగంది తన మామూలు చొప్పున చెట్టు నుంచి బయటకు వచ్చి చుట్టూ కలిగి చూసింది. ఆమెకు అరణ్యం కనిపించడానికి బదులు అందమైన తోట కనిపించింది. కొంత దూరంలో ఒక చక్కలేని కొలను, అందులో తామర పూలు ఉన్నాయి. ఆ సమీపంలోనే పళ్ళ చెట్లున్నాయి. ఆమె ఆ కొలంలో స్నానం చేసి కొన్ని పళ్ళుకు కోసుకు తిన్నది. అదే సమయంలో అక్కడికి రాజకుమారుడు వచ్చాడు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకొని నిర్ఘాంతపోయారు. చంపకగంది అంత అందమైన యువకుడిని ఎన్నడూ చూడలేదు. అంత అందమైన స్త్రీ తన తోటలోకి ఎలా వచ్చిందో అతనికి అర్థం కాలేదు. ఎవరు నువ్వు? మా తోటలోకి ఎలా వచ్చావు అని రాజకుమారుడు ఆమెను అడిగాడు. ఆమె అతనికి తన వివరాలు చెప్పడానికి సిగ్గుపడింది. తాను అజ్ఞానంగా తన పెళ్లికి పెట్టిన నియమము, దాని ఫలితంగా తాను ఒక కోయవాణ్ణి పెళ్లాడవలసి రావటము, యక్షుని దయ వల్ల ఆ అవమానం, వెంట్రుక వాసులు తప్పిపోవటము తలుసుకుంటే ఆమెకి ఎంతో సిగ్గుగాను బాధగాను ఉన్నది. అందుచేత ఆమె అతనితో, నా పేరు చంపకగంది. నేనొక చందన వృక్షంలో నివసిస్తూ ఉంటాను. నిన్నటిదాకా అది అరణ్యంలో ఉండేది. ఇవాళ చూస్తే ఇక్కడ ఉన్నది అన్నది. రాజకుమారుడు ఆమెను చూడగానే ప్రేమించాడు. ఆమె తప్పక ఏ రాజకుమార్తె అయి ఉంటుందని ఆమెను తన ఇంటికి తీసుకుపోయి తల్లిదండ్రుల అనుమతితో పెళ్లాడదామని ఆశపడ్డాడు. కానీ ఆమె తానొక రాజకుమార్తెనని చెప్పలేదు. ఎవరో చెట్టులో కాపురం ఉంటున్న దాన్ని పెళ్లాడతానంటే పెద్దవాళ్ళు ఒప్పుకోరు. కానీ చంపకగందిని పెళ్లాడాలన్న కోరికతో అతను చాలా బలంగా ఉన్నాడు. అందుచేత ఆమెను రహస్యంగా పెళ్లాడాలని అతను నిశ్చయించుకున్నాడు. అతను ఆమెను, నీకు వివాహమైందా అని అడిగాడు. ఆమె కాలేదన్నది. నన్ను పెళ్లాడతావా అని అతను మళ్ళీ అడిగాడు. చంపకగంది సంతోషంగా ఒప్పుకున్నది. అయితే నిన్ను మా ఇంటికి తీసుకుపోలేను. ప్రస్తుతానికి నువ్వు ఈ చెట్టులోనే కాపురం ఉండాలి అన్నాడతను. దానికి చంపకగంది ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. రాజకుమారుడి ఇంటికి వెళ్ళి తన తల్లిదండ్రులతో, నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు కదా, మన తోటలో ఉన్న చందనపు చెట్టుకి నన్ను పెళ్లి చేయండి, నేను ఇంకెవరిని చేసుకోను అన్నాడు. తమ కొడుక్కి మతి చెలించి ఉంటుందనుకున్నారు రాజు రాణి. చక్కని రాజకుమార్తెలు ఎందరో ఉన్నా వారిలో ఎవరినెవరు చూసి పెళ్లాడమని ఎంతో బతిమలాడారు. కానీ అతను చందన వృక్షాన్ని తప్ప మరెవరిని పెళ్లాడనని మూర్ఖంగా కూర్చున్నాడు. రాజు మంత్రితో సంప్రదించాడు. అతని కోరిక పైకి వెర్రిగానే కనిపిస్తున్నప్పటికీ అటువంటి కోరిక బలమైన కారణం ఏదో ఉండే ఉంటుంది. కాలక్రమాన అదే బయటపడుతుంది. అతను కోరిన ప్రకారమే చేయండి అన్నాడు మంత్రి. రాజు పురోహితుడిని పిలిపించి పెళ్లికి ముహూర్తం పెట్టించి పై వాళ్ళకెవరికీ తెలియకుండా తోటలో చందన వృక్షానికి రాజకుమారుడికి శాస్త్రోక్తంగా పెళ్లి చేయించారు. తర్వాత రాజకుమారుడు చందన వృక్ష కాండం మధ్య ఉండేటట్టుగా దాని చుట్టూ అందమైన కుటీరం కట్టించి తోటలోకి ఎవరూ రారాదని ఆంక్ష పెట్టి ఆ కుటీరంలోనే చంపకగందితో కాపురం ఉండసాగాడు. సంవత్సరం తిరిగేసరికి చంపకగంది గర్భవతి అయి ఒక మగ పిల్లవాడిని ప్రసవించింది. రాజకుమారుడు తన తండ్రి వద్దకు వెళ్ళి, నాకు కొడుకు పుట్టాడు, వాడికి నామకరణ మహోత్సవం ఏర్పాటు చేయండి. నా పెళ్లిలాగా రహస్యంగా జరగనవసరం లేదు. చుట్టుపక్కల రాజులందరినీ పిలిచి బాగా వైభవంగా జరిపించండి అన్నాడు. రాజు ఆశ్చర్యపోయి తన మనవడి నామకరణ మహోత్సవానికి చుట్టుపక్కల దేశాల రాజులందరినీ పిలిపించాడు. ఆ రోజే రాజకుమారుడు తన భార్యను కుమారుణ్ణి తీసుకుని రాజభవనానికి వచ్చాడు. చంపకగందిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎవరీమే? ఈమె నీ భార్య ఎలా అయింది అని అతన్ని రాజు రాణి అడిగారు. నేను పెళ్లాడిన చందన వృక్షంలోనే ఈమె ఉంటుంది, అంతకు పైన నాకు తెలీదు అన్నాడు రాజకుమారుడు. కానీ నిజం త్వరలోనే బయటపడింది.
నామకరణ మహోత్సవానికి వచ్చిన రాజులలో చంపకగంది తండ్రి కూడా ఉన్నాడు. ఆయన తన కూతురు గురించి, "నువ్వు ఇక్కడ ఉన్నావా అమ్మా? అడవుల పాలవే అనుకున్నాను" అన్నాడు. చంపకగంది అందరూ వింటుండగా తన పూర్తి కథను భర్తకు, తండ్రికి చెప్పింది. తమ కోడలు రాజకుమార్తె అయినందుకు ఆమె అత్తమామలతో ఎంతో సంతోషించారు. అటు తర్వాత చంపకగంది చెట్టులో కాపురం మానేసి రాజ్భవనంలో ఉంటూ సుఖంగా కాలం వెళ్ళబుచ్చింది. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి.